ఐదవ టెస్టు ముందు భారత జట్టులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా బుమ్రాతో కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగర్కర్ చర్చలు జరపడం చర్చనీయాంశమవుతుంది. స్లిప్లో, క్యాచ్ల ప్రాక్టీస్లోనూ రోహిత్ కనిపించకపోవడంతో టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు బుమ్రాకు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు రేపటి మ్యాచ్లో రోహిత్ ఆడతారా లేదా అన్న ప్రశ్నకు గంభీర్ ఇచ్చిన సమాధానము దీనికి బలం చేకూరుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో టీమిండియా మర్యాదపూర్వకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత క్రికెటర్లను వరుసగా ఆంటోనీ విష్ చేస్తుండగా కోహ్లీని చూసి ఆయన చిన్న పిల్లాడిలా మారిపోయారు. మీకొకటి చూపిస్తా అంటూ ఆయన వరండాలోకి వెళ్లి మొబైల్ తీసుకొచ్చారు. ఏదో ఫోటో చూపించే సరదాగా నవ్వుకున్నారు. కోహ్లీతో ఉన్న ఓ ఫోటోను ఆస్ట్రేలియా పీఎం తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియాకు గుజరాత్ సిఐడి నోటీసులు అందించింది. పొంజీ స్కీమ్ లో జరిగిన 450 కోట్ల రూపాయల అవకతవకలపై వీరికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరందరినీ సిఐడి అధికారులు ప్రశ్నిస్తారని సమాచారం. వీరందరూ ఈ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. గిల్ 1,95,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు గుర్తించారు. కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ జరుగుతున్న వేళ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి జరిగే 5వ టెస్టులో రోహిత్ ఆడతారా అని తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. రేపు పిచ్ ను పరిశీలించి టాస్ తర్వాత జట్టును ప్రకటిస్తామని గంభీర్ చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్ లో గొడవలపై ప్రస్తుతం అంతా బాగానే ఉందని, కొంతమంది మధ్య జరిగిన సంభాషణలు వారి మధ్య ఉండనివ్వండని పేర్కొన్నారు. బీజీటీ సిరీస్ లో ఆశించిన మేర రాణించలేకపోయిన పంత్పై 5వ టెస్టులో వేటు పడినట్టు తెలుస్తోంది. అతని స్థానంలో గిల్ ఆడనున్నట్టు సమాచారం. సిడ్నీలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్ లో కోచ్ గంభీర్ గిల్ తో మాట్లాడి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు కనిపించగా అనంతరం బుమ్రా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో పంత్ను గిల్ రీప్లేస్ చేస్తారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా రేపు ప్రారంభం కానుంది.